టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హైతిపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హైతి దూషణలు చేసినట్లు సమాచారం. అకారణంగా దాడి చేసినట్టు ఇంట్లో పనిచేసే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పని మనిషితో ఫిర్యాదుతో హీరోయిన్ డింపుల్తో హైతితో పాటు ఆమె భర్త మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హైతిపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పని మనిషిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హైతి దూషణలు చేసినట్లు సమాచారం. అకారణంగా దాడి చేసినట్లు ఇంట్లో పని మనిషి చేసే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక పని మనిషి ఫిర్యాదుతో హీరోయిన్ డింపుల్ హైతితో పాటు ఆమె భర్త మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ రేఖ. తెలంగాణ ఫిలిం ఛాంబర్లోని ఒక ఆహ్వానం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఫిలిం నగర్లోని హీరోయిన్ ఎంపీపై కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎంపీతో పాటు తన భర్త కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని ఒడిశాకు చెందినటువంటి పని మనిషి ఫిర్యాదు చేసింది. ఈ ఒడిశా పని మనిషి గత కొంతకాలంగా ఇంట్లో పని చేయించుకుంటూ హీరోయిన్ అటు చాలా ఇబ్బంది పెడుతూ దుర్భాషలాడుతుంది అనేది తన పిటిషన్ లో కూడా పేర్కొన్నది. ఏది ఏమైనప్పటికీ పని మనిషికి డబ్బులు ఇవ్వకపోగా తనపై మళ్ళీ దుర్భాషలాడి ఆమెపై అంటే దాడి చేయించడానికి కీలకంగా ఉన్నటువంటి హీరోయిన్ అయంతిపై కేసు అయితే నగర్ పోలీసులు చేశారు. దీనిపై ఎట్టరైతే చర్యలు కూడా తీసుకోవడానికి అయితే రంగం సిద్ధమైంది. పూర్తిగా అంటే ఫిలిం హీరోయిన్ గా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా పని మనుషులపై ఇలాంటి దురుసుగా ప్రవర్తించడం, వారికి ఇవ్వాల్సినటువంటి సాధారణమైనటువంటి డబ్బులు ఇవ్వకపోవడం దుర్మార్గం చర్య అంటూ పెద్ద ఎత్తున అంటే అనేక ఫిలిం ఛాంబర్ వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మేధావులు కూడా ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇది ఫిలిం ఛాంబర్ లో హీరోయిన్ చేసినటువంటి అఘాయిత్యానికి సంబంధించినటువంటి విషయాలను చూసుకున్నట్లయితే ఇది ఫిలిం ఛాంబర్ కు హీరోయిన్లకు కూడా ఒక అవమానంగానే భరించాలి. ఏది ఏమైనప్పటికీ వర్క్ పనిచేస్తున్నటువంటి వాళ్ళపై పని మనుషులపై ఇలాంటి చర్యలు చేయడం కానీ అలాంటి దుర్భాషలు ఆడటం కానీ సరైన విధానం కాదంటూ కూడా చూస్తున్నారు. ఇప్పటికీ అంటే దర్యాప్తు ఇచ్చినటువంటి పని మనిషి ఇచ్చినట్టు కేసుపై మాత్రము పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ కేసు చేయడానికి మాత్రము సుముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఫిలిం నగర్ లోని జరిగినటువంటి ఒక ఇంటి పని మనిషిలో భేదాల వల్ల ఈమెపై కేసు నమోదు చేశారు. తన భర్తపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.